నేటి యువతీతరం ఒకనాడు ఆడపిల్లలు చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అప్పుడు యూకేజీ ఎల్కేజీ లేదు కదా. ఆనాడు పిల్లలు చక్కగా జడేసుకొని బొట్టెట్టుకొని గాలి వేసుకొని పడిపోతున్నారు. ఎప్పటి వరకు 10th క్లాస్ ఇంటర్ వరకు కూడా పెద్దలంటే గౌరవం, మాట్లాడడం, నైపుణ్యం, వినయ విధేయతలు కలిగి ఉన్నారు. టీచర్స్తో కావచ్చు, పేరెంట్స్తో కావచ్చు, బంధువులతో కావచ్చు, ఎనీ పర్సన్ రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆనాడు. ఇప్పుడు పిల్లలు పుట్టుకతోనే ఫోన్లు, పెద్దల మీద నిర్లక్ష్యం, తల్లిదండ్రుల మీద గౌరవం లేకపోవడం, ఎల్కేజీ నుంచి స్కూలు పిల్లలకి ఇప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ క్లాస్ 5th క్లాస్. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఏమవుతుంది అంటే చదువు, స్కూల్కి రావడం, చదువుకోవడం, అన్రెస్పెక్టబుల్గా మాట్లాడడం, గౌరవంగా లేకపోవడం, టీచర్లు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, బంధువులతో నీవెంత అంటే నీవెంత, ఎక్కడ ఉన్నాం, పిల్లల్ని ఏం చేస్తున్నాం, అది పేరెంట్స్ తప్ప సమాజం తప్ప అని ఆలోచించుకోవాలి. ఇప్పుడు పిల్లలు దుస్తుల విషయంలో కూడా, ఇది నేను అంటున్నాను కాదు, బాధపడకండి. మనం గౌరవిస్తే, మనం గౌరవంగా ఉంటే వాళ్ళు మనం గౌరవంగా చూస్తున్నారు. దయచేసి మన్నించుకోండి. కాలేజీకి వెళ్తున్నాము అంటే టీచర్స్ మనం గౌరవించాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. కనుక టీచర్లతో మనం ఎట్టున్నామంటే అర్ధనగ్నంగా తిరుగుతున్నాం, చాలా సిగ్గుచేటు. దయచేసి ఏమనుకోవద్దండి. నిండుగా గౌరవం దుస్తులు ఉంటేనే గౌరవం ఉంటుంది. అదే ప్రాంతం కావచ్చు. ఈనాడు అమెరికాలో మన దాన్ని చూసి గౌరవిస్తున్నారు. జర్మనీ కావచ్చు, ఇటలీ కావచ్చు, లండన్ కావచ్చు, భారతీయ ధర్మాన్ని గౌరవిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? దుస్తులు అర్ధనగ్నంగా ప్రదర్శిస్తున్నాం. కాలేజీల్లో మాట తీరు, స్టైలు ఒకటేమిటి? దీన్ని ఏమనాలో నాకు అర్థం కావడంలా చాలా బాధపడుతున్నాం. నేను ఏడుస్తూ ఈ మాట మాట్లాడుతున్నా, మన్నించుకోండి. బాధపడుతూ మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, ఈనాడు నేను అంటున్నాను, బాధపడకండి. మగపిల్లలు ఫుల్ షర్టు ప్యాంట్లో ఉంటే ఆడపిల్లలు ఏమనాలో, ఆ డ్రెస్ని ఏమనాలో నాకు తెలియట్లా. విచ్చలవిడితనం, మాట తీరు నాకు బాధ అనిపిస్తోంది. దయచేసి పేరెంట్స్ కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, నాకు ఆడపిల్లలు లేరు. మీరే ఆడపిల్లలు భవించే మనిషిని నేను. ఆడపిల్ల అంటే చాలా ప్రేమ. గాజులు, బొట్టు, అది సంస్కృతి వెళ్ళిపోయింది, ఎక్కడ లేదు, కలిసి కనపడ్డంలా. గాజు షాపులు ఉన్నాయి, స్టిక్కర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అది కనపడ్డంలా. జుట్టు సరే మేమేం అనడానికిలా, ఇడబోసుకొని తిరుగుతున్నాం. దయ్యాలు ఎక్కడ లేవు, మన ఇంట్లోనే ఉన్నాయి. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని ఒక అమ్మగా మీతో మాట్లాడుతున్నాం.